హలో హాయ్ అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు అనుకుంటూ నేను మీ మిస్టర్ ఆర్ఎక్స్. హలో డ్రైవర్ అన్నలు, మన లైఫ్ గురించి మనకే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. అందరికి తెలియజేసే ప్రయత్నమే నాది. మన డ్రైవర్లు పడే కష్టం ఎట్లుంటుందో లైఫ్ చూపించాలని. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో అందరూ అనుకుంటారు డ్రైవింగ్ లైఫ్ ఈజీగా ఉంటుంది, చేయొచ్చు, మనకేముందిలే, మనం మంచిగా చేయొచ్చు, అరే ఈజీగా ఏసీ కార్లో కూర్చొని నడుపుతారు అని అందరూ అనుకుంటవచ్చు. కానీ నడిపితే కానీ తెలియదు భయ, దోలు తీరిపోద్ది. ఇంకా మాకు అందులో నడపడమే ఒక రిస్క్. అంటే మళ్ళా నడపడంలో మళ్ళీ మాకు టైమింగ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి తినడానికి టైం కూడా ఉండవు. ఇంకా అది మనం చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్ ఉంటుంది. అందుకనే మనకి ప్రతి వీక్లీకి ఒక వీడియో, 2 వీక్స్కి ఒక వీడియో అట్లా చేయడానికి ట్రై అయితే చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఛానల్ పెట్టిన, స్టార్టింగ్ ఎడ్జ్ కాబట్టి మనకి అంత రాదు. మనం వచ్చినంత కాడికి మనం అయితే చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మన బండి అయితే ఆగిపోయింది. మన బండి ఆగిపోనికి రీజన్ ఏంటంటే, నేను బండి న్యూట్రల్నే పెట్టిన, కానీ ఇది సర్వీసింగ్ వచ్చింది, బండి సర్వీసింగ్ ఇవ్వాలి. సర్వీసింగ్ ఇవ్వకుండా మనం ఏం చేసినామంటే, ఇంకా సర్వీసింగ్ లేట్ అవుతుంది మన బండికి సర్వీసింగ్ చేపించడానికి. మీకు సర్వీసింగ్ పార్ట్ వీడియో కూడా పెడతా. మన బండి ఆగిపోనికి రీజన్ ఏంటంటే, నేను న్యూట్రల్లోనే వచ్చేసిన. నేను బండి ఎట్లా వచ్చింది ఇప్పటికీ నేను షాకింగ్లోనే ఉన్నా. బండి అది ఇంత దూరం ట్రావెల్ చేసింది అనేది అసలు సర్ప్రైజ్. అది సాయిరామ్ అనుకునే అయితే రోడ్డు మీద అందరూ అరుచుకుంటూ పోతారు, చూసుకుంటూ పోతారు. ఇక మనం ఏం చేస్తాం, ఇక అట్లనే పోవాల ముంగటి కాబట్టి మనం అయితే బండి అక్కడికి వెళ్ళి ఫస్ట్ మూవ్ ఆన్ చేసినాం. ఇక మూవ్ ఆన్ చేసి ఇక మనకి పికప్ టైమ్స్, లాగౌట్ టైమ్స్ అన్నీ కరెక్ట్ టైంకి చేయాల్సి ఉంటుంది. అవి చేయకపోతే మాత్రం మనకి 500 పడుతుంది. ఇక అవన్నీ చేయాలా, అవన్నీ చూసుకోవాలా. కాబట్టి మనం ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అక్కడికి అక్కడి నుంచి వెళ్ళిపోనికి అయితే ట్రై చేసినాం. సో మనకి లొకేషన్ కూడా వచ్చేసింది. ఇది మనం వెళ్ళాల్సిన లొకేషన్. ఇది మనకి లొకేషన్ వచ్చేసి లంగర్ హౌస్. మనం ఇందాక ఆగింది లంగర్ హౌస్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. మనం ఈ లంగర్ హౌస్ గల్లీలో వెళ్ళి ఇప్పుడు మన ఎంప్లాయీ ఇక్కడ పికప్ చేసుకోవాలి. మనం లోపట్టుకుంటారు. మనం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మన కార్ వచ్చేసి టాటా టిగోర్ అన్నమాట. ఇది ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ భయ. ఇది ఫుల్ ఏసీ వస్తుంది. 7 పాయింట్స్ ఉంటుంది దీంట్లో రేంజ్ ఏసీది. మళ్ళీ 180 degrees పెట్టుకోవచ్చు. ఏసీ అయితే ఫుల్ ఉంటుంది. ఇంకా ఇందులో స్పీకర్ అయితే చెప్పనవసరం లేదు, అది కూడా మీకు ఒక వీడియోలో చెప్తాను. స్పీకర్ గురించి దానికి సపరేట్ వీడియో చేయాల్సి ఉంటుంది. స్పీకర్ అయితే సూపర్ ఉంటుంది ఇందులో. మనకి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ బండి. మన కారు గురించి, మా ఆఫీస్ సూపర్వైజర్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సూపర్వైజర్స్ అని ఎందుకన్నా అంటే, సూపర్వైజర్లకి అప్పుడప్పుడు బతులు ఆడుకుంటాం అన్నట్టు, ట్రిప్లు వేయండి అని చెప్పి. ఒక పక్కకి పార్క్ చేసుకోవాలా, లేకుంటే గల్లీలో కూడా వస్తాడు, దమ్ చేసేస్తాడు. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో టెంపుల్ అనుకుంటుంది. టెంపుల్ లాగా ఒకటి ఉంటుంది, మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఈ గేట్లు ఇవి కనిపిస్తున్నాయి, ఇదే టెంపుల్. లోపల టెంపుల్ ఇది. సో గాయస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మనం మళ్ళీ వచ్చే వీక్ అలా కలుద్దాం. వచ్చే వీక్లో వచ్చే కంటెంట్ వేరే ఉంటుంది, మనం అలా చేసుకుంటూ వద్దాము. వీక్లీ కూడా కష్టమే, ఎందుకంటే మనకి టైం కుదరదు, సరిపోదు. ఇక్కడ వర్క్ కూడా చేసుకోవాలి కాబట్టి జస్ట్ ఫర్ ఫన్ మనం వీడియోలు చేస్తున్నాం. సపోర్ట్ అయితే చేయండి మనకి. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఉంటా, సైనింగ్ ఆఫ్. నేను మీ మిస్టర్ ఆర్ఎక్స్.